ఏపీలో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చర్చనీయాంశమైంది. సర్కార్ జీవో 396కు వ్యతిరేకంగా పెన్ డౌన్ నిర్వహించడంతో ఆ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా పడింది. ఏపీ వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక సమ్మె సర్కార్ ఆదాయానికి గండి కొట్టింది. పెన్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది. విషయం ఏంటంటే ఇటీవల ప్రభుత్వం కొత్తగా 396 జీవోను తెరపైకి తెచ్చింది. అలాగే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే సర్కార్ నిర్ణయం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన. అలాగే ఉపాధిని కూడా కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతిరోజు జరిగే రిజిస్ట్రేషన్లలో కేవలం 10% లోపు మాత్రమే జరిగాయి. వాస్తవానికి సాధారణ రోజుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రోజుకు 50 నుంచి 60 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక రోజుకు 4 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే నిరసనలతో భారీగా తగ్గిపోయింది. ఇక చాలా జిల్లాల్లో ఆందోళనల కారణంగా సింగిల్ డిజిట్లోనే స్లాట్లు బుక్ అయ్యాయి. అయితే డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వారి ఉపాధికి ఎలాంటి ఢోకా లేదని హామీ ఇస్తున్నారు. రైటర్ల ఆందోళనలు కొనసాగితే సర్కారు ఆదాయానికి భారీగా గండిపడడంతో పాటు ఇటు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా దిగువకు పడిపోనుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది